నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడి అద్భుతమైన జననం గురించి, అలాగే ఆ పురాణ గాథ వెనుక దాగిన గొప్ప జీవిత సత్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇదొక అద్భుతమైన కథ మాత్రమే కాదు సుమా, సృష్టిలో ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద పోరాటం. మనం పరిశీలిస్తున్న ఈ భాగవతం 14వ భాగంలో జరిగిన ఆ అద్భుత ఘట్టాలను, వాటిలోని అసలైన అర్థాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక ఈ విశ్లేషణలో మొదటి భాగం కంసుడి భయం. మథురను పాలించిన ఆ క్రూర రాజు జీవితంలో అసలు ఆ భయంకరమైన క్షణం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. కంసుడి సొంత చెల్లెలు దేవకి. ఆవిడ పెళ్లి అత్యంత వైభవంగా జరుగుతోంది. అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆకాశం నుండి ఒక ఆకాశవాణి స్పష్టంగా ఇలా వినిపించింది: దేవకికి పుట్టే 8వ బిడ్డ నిన్ను చంపుతాడు అని. ఒక్కసారి ఊహించండి, అంతటి కోలాహలంలో ఆ ఒక్క మాట కంసుడిలో ఎంతటి భయాన్ని, అలజడిని సృష్టించి ఉంటుందో కదా. తన చావు ఎలా రాబోతోందో స్వయంగా విన్నా క్షణం కంసుడిలో దాగి ఉన్న క్రూరత్వాన్ని పూర్తిగా నిద్రలేపింది. ఆ మాటలు వినగానే ప్రాణ భయంతో వణికిపోయిన కంసుడు అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా తన చెల్లెలు దేవకీని, ఆమె భర్త వసుదేవుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో బంధించాడు. ఇక్కడి కాలక్రమాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, దేవకీకి పుట్టిన ప్రతి పసిబిడ్డను ఏమాత్రం జాలి, దయ లేకుండా అత్యంత కఠినంగా చంపేశాడు కంసుడు. అలా 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 పసిబిడ్డలు ఆ క్రూరత్వానికి బలయ్యారు. ఇది భయం మరియు అధర్మం రాజ్యమేలిన అత్యంత చీకటి ఘట్టమని చెప్పొచ్చు. ఇక 2వ భాగం ఆ చీకటిలో జననం. ఆ కటిక చీకటి కారాగారంలో ధర్మాన్ని నిలబెట్టే ఆ దివ్య అవతారం ఎలా జన్మించిందో ఇప్పుడు చూద్దాం. 3వ భాగం గోకులానికి ప్రయాణం. కంసుడి బారి నుండి ఆ పసికందును కాపాడేందుకు వసుదేవుడు అర్ధరాత్రి పూట చేసిన ఆ సాహసోపేతమైన ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, ఇది చాలా అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఎప్పుడైతే మనం ధర్మం కోసం ముందడుగు వేస్తామో ఆ దైవ సంకల్పం ఉన్నప్పుడు అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయి అని. ఇక్కడ జరిగిన అద్భుతాలని గమనించండి. కారాగారం తలుపులు తామరపువ్వుల్లా సున్నితంగా తెరుచుకున్నాయి. చేతులకున్న పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వాటంతటా అవే తెగిపోయాయి. ఉప్పొంగుతున్న యమునా నది సైతం వసుదేవుడికి దారిచ్చింది. అలా ఎటువంటి ఆటంకాలు లేకుండా గోకులం చేరుకున్న వసుదేవుడు కృష్ణుడిని సురక్షితంగా యశోదమ్మ దగ్గర ఉంచి అక్కడున్న ఆడబిడ్డను తీసుకుని ఎవ్వరూ చూడకముందే తిరిగి మధురకు చేరుకున్నాడు. ఇదంతా ఒక అద్భుతమైన దైవిక ప్రణాళిక. 4వ భాగం ఆ దైవిక హెచ్చరిక. వసుదేవుడు తిరిగి వచ్చాక అసలు కంసుడు ఎలా మోసపోయాడో ఇక్కడ మనం చూడొచ్చు. 8వ బిడ్డ పుట్టాడని తెలియగానే కంసుడు పరుగు పరుగున వచ్చాడు. కాని అక్కడ మగబిడ్డ స్థానంలో ఉన్న ఆడబిడ్డను చూసుకూడా జాలిపడకుండా చంపబోయాడు. అప్పుడే ఒక ఊహించని అద్భుతం జరిగింది. కంసుడు చేతిలో ఉన్న ఆడబిడ్డ సామాన్యమైన శిశువు కాదు కదా. క్షణాల్లో ఆమె ఒక శక్తివంతమైన దేవిగా మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగిరిపోతూ నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు అని ఒక భయంకరమైన హెచ్చరిక చేసింది. ఆ మాటలతో కంసుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తాను ఎంత ప్రయత్నించినా, ఎంతమందిని చంపినా దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరని కంసుడికి స్పష్టంగా అర్థమయ్యేలా చేసిన అద్భుత సంఘటనేది. 5వ భాగం ధర్మం మరియు అధర్మం. ఇదంతా వినడానికి చాలా ఉత్కంఠభరితంగా ఉంది కదా. కాని అసలు దీని వెనుక ఉన్న అంతరార్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పోలికలో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది ధర్మం మరియు అధర్మాల మధ్య ఉన్న ఆ స్పష్టమైన వ్యత్యాసాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఒక్కసారి ఎడమవైపున చూడండి. కంసుడు ప్రాతినిధ్యం వహించే క్రూరత్వం, భయం, అదే అధర్మం. అది పైకి ఎంతో బలీయంగా, ఇతరులను భయపెట్టేలా కనిపిస్తోంది. కాని లోపల మాత్రం అభద్రతాభావంతోనే బతుకుతుంది. ఇక కుడివైపున కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే సత్యం మరియు దైవిక రక్షణ. ఇదే ధర్మం. అధర్మం ఎంత ఆర్భాటంగా, అజేయంగా కనిపించినా సరే అంతిమంగా అది నశించి తీరుతుంది. సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది అని ఈ పోలిక మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడే మన మూల గ్రంథాలు చెబుతున్న అతి ముఖ్యమైన సత్యం దాగి ఉంది. ఈ కథలోని అసలైన నీతి ఏంటంటే, దేవుడు ఎప్పుడూ ధర్మాన్నే కాపాడతాడు.
అవును, మనం ధర్మం వైపు నిలబడినప్పుడు ఆ విశ్వమొత్తం మనకు అండగా నిలుస్తుందనడానికి ఈ గాథే ఒక గొప్ప నిదర్శనం. వసుదేవుడికి కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకున్నట్లుగా ధర్మ మార్గంలో నడిచేవారికి కష్టకాలంలో ఏదో ఒక రూపంలో అదృశ్య శక్తులు లేదా అనుకోని సహాయం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాయి. ఇది ప్రకృతి నియమం. 6వ భాగం నిత్య జీవితంలో ధర్మం. ఈ ప్రాచీన జ్ఞానాన్ని అసలు ఈనాటి మన ఆధునిక ప్రపంచంలో, మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, మన నిత్య జీవితంలో ఎప్పుడైనా సరే కంసుడిలా భయంతో కాకుండా సత్యంతో, ధర్మం వైపు జీవించడానికి ఎంచుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు లేదా అధర్మం తాత్కాలికంగా గెలిచినట్లు అనిపించినప్పుడు మనం అస్సలు నిరాశ చెందకూడదు. ఎందుకంటే అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుందని బలమైన నమ్మకాన్ని ఈ కథ మనకు అందిస్తోంది. మన పన్నులను, బాధ్యతలను, మన సంబంధాలను ధర్మానికి అనుగుణంగా మలుచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు భయపడి రాజీపడకుండా సత్యం వైపు నిలబడటమే అంతిమంగా మనకు ప్రశాంతతను, రక్షణను ఇస్తుంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం. అయితే ఈ గాథ నుండి మనం మరువకూడని ఒక లోతైన ఆలోచన ఇక్కడుంది. రేపు పొద్దున్న లేదా భవిష్యత్తులో మన జీవితంలో ఏదైనా అధర్మం, అన్యాయం లేదా క్లిష్టమైన నైతిక సందిగ్ధత ఎదురైనప్పుడు మనం భయపడి రాజీపడతామా? లేక కృష్ణుని జననం నేర్పిన పాఠాన్ని గుర్తుచేసుకుని ధర్మం వైపు దృఢంగా నిలబడతామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకోవాలి. సత్యం మరియు ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తాయనే ఈ అద్భుతమైన పాఠం మన అందరినీ సరైన దారిలో నడిపిస్తుందని ఆశిద్దాం. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. నమస్కారం.